హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను బ్లౌజ్ ఇది లైనింగ్ లేకుండా కుట్టాను చూడండి. ఒక 20 మినిట్స్లో ఎలా కుట్టేదో చూపిస్తాను మీకు. పైపింగ్తో సహా. అంటే మనము పైపింగ్ అంటే సెల్ఫ్ పైపింగ్ అనమాట. అదే కలర్ పైపింగ్ వేసాను. హేమింగ్ కూడా వేసేసుకోవచ్చు, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ప్లస్ చూడండి ఎంత బాగుందో. హెమ్మింగ్ వేసాను నేను, పైపింగ్ రెండు కూడా ఉంటాయి. ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్. చాలా బాగుందండి, నీట్గా. స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్, కొంచెం లెంత్ అయినా కూడా. ఓకేనా, ఇలా వచ్చేసింది బ్లౌజ్. స్టిచ్ చేశాను. ఫస్ట్ అయితే మనము అన్నీ రెడీగా పెట్టేసుకోండి. ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనము కూర్చోవాలంటే ఇవన్నీ రెడీ చేసేసి పెట్టుకోండి. ఫ్రంట్, బ్యాక్, మనము షేప్ పట్టి ఇవన్నీ. అంటే మనం కట్ చేసేసుకొని 2 షేప్ పట్టీలు, ఇలా క్రాస్ పట్టీ, ఇది అంటే హెమ్మింగ్ పట్టీ అనమాట. హెమ్మింగ్ పట్టీతో పైపింగ్ ఎలా వేస్తానో చూడండి. ఓకేనా, హెమ్మింగ్ పట్టీ, బ్యాక్ అంటే ఉక్స్ పట్టీ, కాజా పట్టీ, బ్యాక్ పట్టీ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్న తర్వాతనే కూర్చోండి మిషన్ మీద. ఇలా కూర్చున్నప్పుడు ఏంటంటే మనకు టైం వేస్ట్ కాకుండా దారం కూడా, థ్రెడ్ కూడా రెడీ చేసి పెట్టేసుకోండి. ఓకేనా, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, బాగా అర్థమవుతుంది బిగినర్స్కి. ఇలా రైట్ సైడు, ఇది రాంగ్ సైడ్ అనమాట. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసేసుకొని బ్యాక్ డాట్స్ వేసేసుకుందాం. ఓకేనా, ఈజీగా మనము బిగినర్స్ కూడా ఒక 20 మినిట్స్లో బ్లౌజు కుట్టేసేయచ్చు. ఓకేనా, ఇలా మనం ఆల్రెడీ డ్రాయింగ్ వేసుకుంటాం కదా, కట్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా, మనకి ఎంత లెంత్ కావాలా అంటే 4.5. నేనైతే 4 తీసుకున్నా. అంటే చిన్న సైజు బ్లౌజే కాబట్టి 34 సైజు కదా, చిన్న సైజు కిందకి వచ్చేస్తుంది. 1/2 ఇంచ్ పెట్టేసి పైకి సన్నగా పెట్టేసుకొని రబ్ చేసేసుకోండి. 2 కూడా వేయచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఒకటే వేసాను. డబల్ స్టిచ్ కూడా వేసేసుకోవచ్చు. ఇలా రెండోది కూడా వేసేసుకోండి. ఒకటి చూపించాను కదా. ఇప్పుడు పట్టి నేనైతే 4 తీసుకున్నా. 4 తీసేసుకున్నాను అనమాట. మనకి ఎంత లెంత్ కావాలో చూసేసుకొని కుట్టేసుకోవడం. ఓకేనా, నేను 3 అయితే కుట్టాను, సరిపోతుంది నాకు. ఇలా ఈజీగా ఎలా బ్లౌజ్ కుట్టేది మనం లైనింగ్ లేకుండా, అంటే బిగినర్స్ ఫస్ట్ లైనింగ్ లేకుండా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనం లైనింగ్ బ్లౌజ్ కుట్టుకోండి. ఓకేనా, ఇలా ఉంది కదా. ఒక 1/2 ఇంచ్ మందంతో ఇంకొక స్టిచ్, ఎందుకంటే హెమ్మింగ్ వేస్తాం కదా, అంటే బొద్దుపాటు లేదు కాబట్టి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పట్టీ వేసేసుకుందాం బ్యాక్కి. అంటే డాట్స్ వేసిన తర్వాతనే పట్టీ వేసేసుకోవాలి. ఓకేనా, ఇలా ఒక 1/2 ఇంచ్ మందంతో కుట్టుకుంటూ రండి. అంటే ఒకదాని ఎమ్మటి ఒకటి కుట్టుకున్నాం అనుకోండి, టైం కలిసి వస్తుంది, మనకు వేస్ట్ కాకుండా ఉంటుంది అనమాట. కన్ఫ్యూజ్ లేకుండా కూడా ఉంటుంది. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కుట్టుకోండి, మళ్ళీ ఫ్రంట్ షేప్ పట్టి అన్నీ కట్స్ అయితే పెట్టుకొని మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి పైన. కొంచెం లెంతీగా ఉన్న స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇలా ఫోల్డ్ చేసి హెమ్మింగ్ వేసుకోవడమే. ఓకేనా, దానిపైన ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అంటే మనము ఫిట్టింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఫోల్డ్ ఇప్పుడు లూజ్ కుట్టు వేసేసుకున్నాము, ఆ కుట్టు తీసి మళ్ళీ హెమ్మింగ్ వేసేసుకుంటాం. ఇలా బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇలా హెమ్మింగ్ వేసేసేయాలి. ఇది ఉప్పదీయచ్చు హెమ్మింగ్ వేసిన తర్వాత. ఇలా బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఫ్రంట్ కూడా ఉల్టా సీదా చూసుకోండి. ఫస్ట్ రాంగ్ సైడ్, రైట్ సైడ్ ఎదురుగా గల్లాలు పెట్టేసుకోండి, లేకపోతే ఒకే సైడ్ వస్తాయి ఫ్రెండ్స్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా ఎదురుగా పెట్టుకున్న తర్వాత మనము డాట్స్ ఎక్కడ వేసేది, రాంగ్ సైడ్, రైట్ సైడ్ చూసుకోవాలి. ఇవి డాట్స్ కూడా కరెక్ట్గా సమానంగా వేసుకోవాలి. అవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే మనము స్టిచ్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను అప్పుడు కటింగ్లో చూపించలేదు ఫ్రెండ్స్, అందుకని క్లారిటీ కోసం చెప్తున్నాను చూడండి. ఇలా 2 ఇంచ్ కింది నుంచి 2 ఇంచ్ తీసుకోవాలి, ఇక్కడ 2.5 తీసుకోవాలి. ఓకేనా, ఇలా 2.5 తీసుకొని ఇక్కడ 4.5 తీసుకున్నా నేను. ఇలా కట్స్ అయితే పెట్టుకున్నాం కదా మనము. ఈ కట్స్ని బట్టి మనము ఇలా ఫోల్డ్ చేసుకుని సమానంగా వచ్చేస్తుంది షోల్డర్కి. మనమైతే కరెక్ట్గా గీసినట్టు లెక్క అనమాట ఇలా ఉంటే. ఓకేనా, ఫోల్డింగ్ మీద షోల్డర్ దగ్గర కరెక్ట్గా సమానంగా రావాలి. ఈ డాట్ పట్టేసుకున్నాం అనుకోండి, సమానంగా వస్తే మంచిగా వచ్చినట్టు మనము
డ్రాయింగ్ కరెక్ట్గానే వేసేసాము. రెండోది కూడా అంతే చూడండి, 2.5 తీసేసుకొని ఒక 2 లైన్స్ మందం అంతే చాలండి, ఎక్కువ కూడా పట్టుకోవద్దు. 2 లైన్స్ అలాగా ఒక పావించ్ అనుకోండి, ఒక పావించ్ ఇలా రబ్ చేసుకోవాలి. ఇక్కడ రబ్ చేయాలి. సెకండ్ది కూడా అయిపోయింది కదా, థర్డ్ది ఇలా ఫస్ట్ డాట్ పట్టేసుకుంటే ఈజీగా మనము కట్స్ ఎక్కడైతే పెట్టామో అక్కడికే వచ్చేస్తుంది. ఇక్కడ కూడా 2 పావించు మందంతో కొంచెం సన్నగా, ఇదేంటంటే కొంచెం రూబీ క్లాత్ లాగా సాగుతుంటుంది కదా, మనము కుట్టేటప్పుడు కూడా తొందరగానే అవుతుంది, ఇబ్బంది అయితే ఏముండదు బిగినర్స్ కూడా. ఇలా చూడండి, ఇలా వచ్చేసింది, డాట్ అయిపోయింది కదా. సెకండ్ది కూడా సేమ్ అలానే వేసేసుకోండి, ఓకేనా. అయిపోయింది కదా, షేప్ పట్టి వేసేసుకున్నాను. సెకండ్ది కూడా కుట్టాను నేను, షేప్ పట్టి ఇలా చూసుకోండి, అంటే సమానంగా ఉన్నాయా లేదా డాట్స్ కరెక్ట్గా ఎదురెదురుగా పెట్టేసి ఇలా చెక్ చేసుకోండి కరెక్ట్గా. అంటే అటు ఇటు ఉంటాయి కుట్టేటప్పుడు మనము సమానం కుట్టకపోతే అటు ఇటు వస్తాయి కదా. ఇలా ఈ రెండు అయితే కట్స్ పెట్టుకోండి. ముంగట మనం ఉక్స్ పట్టి కింద కట్స్ పెట్టుకుంటే ఉక్స్ పట్టికి వెళ్ళి వచ్చినట్టు అలాగా. ఇప్పుడు చూడండి, నేనైతే ఇది వేరే విధంగా చూపిస్తున్నా. ఇప్పుడు రైట్ సైడ్ రాంగ్ సైడ్, అంటే రైట్ సైడ్ లోపలికి, రాంగ్ సైడ్ పైకి పెట్టుకోండి. ఇంకొకటి కూడా కిందికి చూడండి, రాంగ్ సైడ్ పైకి వచ్చేస్తుంది, లోపలికి రైట్ సైడ్ వెళ్తుంది కదా. చెక్ చేసుకున్న తర్వాతనే మనము స్టిచ్ చేసేయండి, లేకపోతే మళ్ళీ ఉప్ప తీసుకోవడం అంతా టైం వేస్ట్ అవుతుంది కదా. ఇలా 3 పట్టేసుకోండి, అంటే మెయిన్ డాట్స్ వేసిన క్లాత్, 2 షేప్ పట్టీలు, కొంచెం ఒక పావించిలాగా మోట్లు వదిలేసి కుట్టేసుకోండి. ఇలా 3 సమానంగా కొంచెం మెల్లగైనా సర్దుకుంటూ ఒక 1/2 ఇంచు మందంతో డాట్ పట్టేటప్పుడు చూడండి, నేను డాట్ లోపలికి పెట్టేస్తున్నా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. డాట్ స్టిచ్చింగ్లో పడద్దు, అదొకటి మాత్రం సెట్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేయండి. ఇలా ఇంకా డాట్ లోపలికి వెళ్ళిపోయింది కదా, ఇలా స్టిచ్ చేసుకుంటూ రావడమే. అంటే ఇదొక మెథడ్ అన్నమాట. షేప్ పట్టి అన్ని కుట్టేసి అదొకటి ఉంటుంది, ఇలా పట్టేసుకొని కూడా కుట్టడం వల్ల ఇలా వచ్చేసింది కదా. చూడండి, ఇది డాట్ ఇలా వచ్చేసింది కదా, స్టిచ్చింగ్లో పడద్దు, అంటే షేప్ అవుట్ అవుతుంది అన్నమాట. ఇలా ఫోల్డ్ చేయండి సన్నగా, ఇలా ఫోల్డ్ చేసేసి అటు ఇటు ఉంటుంది కదా క్లాత్, చూడండి స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్, క్లారిటీగా ఉంది స్టిచ్ చేసేది. బ్లౌజ్ ఎలా కుట్టేది ఒక 20 మినిట్స్లో అయిపోతుంది. చూడండి, ఇలా రబ్ చేసేసి ఒక 1/2 ఇంచి పెట్టేసుకొని కుట్టేసుకోండి. సేమ్ రెండవది కూడా ఇలా ఊడ తీసుకునేటప్పుడు కొంచెం మరీ లాగినట్టు కాకుండా మెల్లగా తీసుకోండి. ఇలా వచ్చేసింది చూడండి. సేమ్ రెండవది కూడా అలానే స్టిచ్ చేసుకోండి. ఒక్కసారి అయితే చూపిస్తాను చూడండి మళ్ళీ ఎలా పెట్టేది. ఇలా అంటే రైట్ సైడ్ లోపలికి, రాంగ్ సైడ్ పైకి పెట్టేసుకొని, ఇది కింది నుంచి వచ్చేస్తుంది అనమాట. ఒకటి పైనుంచి వస్తుంది, ఒకటి కింది నుంచి. ఇలా పెట్టేసుకొని మెయిన్ డాట్ లోపలికి పెట్టేసుకోవాలి. ఇలా కుట్టాం కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా కూడా చూసుకోండి, ఒకవేళ ఫస్ట్ టైం మనం ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు 1/2 ఇంచ్ ఖర్చుకి వెళ్ళిపోతుంది కదా, కరెక్ట్గా సరిపోతుంది లెంత్. అంటే బ్యాక్ పార్ట్ తీసి ఇలా చూసుకోవాలన్నమాట, కుట్టక తలికే. నేను అది ఫస్ట్ చూపించలేదు కదా ఫ్రెండ్స్, అందుకు చెప్తున్నా నేను. అలా చూసుకోండి లెంత్ కరెక్ట్గా ఉందా లేదా అని ఫోల్డ్ చేసి కుట్టండి. సేమ్ ఫస్ట్ది కుట్టాను కదా
అలా కుట్టేసుకుని ఇలా ఏమన్నా అటు ఇటు క్రాస్ ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు కరెక్ట్గా ఈ డాటు ఆ డాటు షేప్ పట్టులు అన్నీ కరెక్ట్గా వచ్చేసినాయి. ఇలా పట్టుకొని కూడా చూసుకోండి లెంత్ అటు ఇటు కాకుండా. అంటే మనం కుట్టేటప్పుడు కరెక్ట్గా కుడితే కరెక్ట్గానే వస్తుంది. ఇలా 2.5 క్లాత్ తీసుకొని ఉక్స్ పట్టి, ఈ ఉక్స్ పట్టి ఫోల్డ్ చేశాను చూడండి. ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచు ఇలా ఐ పట్టి కొంచెం నేను వీడియో వచ్చింది అనుకున్న ఫ్రెండ్స్, మీరు ఒకవేళ మెసేజ్ పెట్టినా నేను మళ్ళీ ఒకసారి అయితే ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తాను. అది ఒకటి మిస్ అయింది ఐ పట్టి, సారీ అండి. నేను మళ్ళీ అయితే నేను చెప్పండి కన్నా కూడా చెప్తాను, మళ్ళీ చూపిమన్నా కూడా నేను మళ్ళీ ఒకసారి వీడియో అయితే పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? అదొకటి మిస్ అయింది. ఎందుకంటే మనకు సపోర్ట్ ఉండదు కదా, మనమే వీడియో తీసేసుకోవాలి, మనమే చూసుకోవాలంటే ఒక్కొక్కసారి వీడియో వచ్చేస్తుందని అనుకుంటాం, కానీ ఇలా వచ్చేస్తుంది. ఫోల్డ్ చేసి కుట్టేసి చూడండి. ఇలా అయితే కింద షేప్ పట్టికి కింద కూడా కుట్టేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది, మనకు ఊడకుండా కూడా ఉంటుంది అన్నమాట. ఇది స్టార్టింగ్లో ఇలా క్లాత్ అయితే తీసుకున్నా ఒక 3 ఇంచెస్. ఇలా అయితే అది స్టిచ్చింగ్ చేసేది మిస్ అయిందనమాట. కింది నుంచి కుట్టడమే నేను చాలా ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను, అదొకటి మిస్ అయింది ఫ్రెండ్స్. ఐ పట్టి అలా స్టార్టింగ్లో కుట్టడం అనేది కొంచెం మిస్ అయిందనమాట. పైనుంచి అయితే కుట్టేసుకుంటూ వచ్చాను. ఇలా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా, అంటే ఉక్సు పట్టి ఐ పట్టి సమానంగా ఉన్నాయి. ఇలా ఫస్ట్ షోల్డర్ అయితే ఒక 1/2 ఇంచ్ మందంతో ఇలా డ్రాయింగ్ వేసేసుకోండి. దాని డ్రాయింగ్ ప్రకారం కుట్టుకోండి. బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా డ్రాయింగ్ వేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా రెండోది కూడా ఉల్టా సీదా అయితే చూసేసుకోండి. మనం ఎక్కడ ఐ పట్టి పెడుతున్నాం, ఉక్స్ పట్టి పెడుతున్నాం, రైట్ సైడా లెఫ్ట్ సైడా అనేది కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్. డబల్ స్టిచ్ అయితే వేసేయాలి. నేను ఒకటే స్టిచ్ అయితే వేసాను ఫ్రెండ్స్. డబల్ అయితే ఖచ్చితంగా వేసేసుకోండి. ఇలా రబ్ చేసుకోండి ఫింగర్స్ తోటి. ఇలా కుట్టాం కదా, ఎక్కడన్నా కొంచెం ఉంటే ఇలా ట్రిమ్ చేసుకోండి. షోల్డర్ దగ్గర ఇలా వచ్చేసింది కదా. హ్యాండ్స్ కూడా చూపిస్తాను చూడండి. హ్యాండ్స్ నేను కట్స్ పెట్టుకోమని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇలా కట్స్ అయితే పెట్టుకోమని చెప్పాను కదా అప్పుడు, అందుకు నేను ఇప్పుడు పెడుతున్న కట్స్. ఇలా కట్స్ అయితే పెట్టి చూపించాను కదా. ఇప్పుడు హ్యాండ్స్ అనమాట. ఈ బొద్దుపాటు ఉంది, కొంచెం కట్ చేసాను చూడండి. ఈ బొద్దుపాటు ఉంది కాబట్టి ఫోల్డ్ చేయని అవసరం లేదనమాట. ఇలా కట్ పెట్టుకున్నాం కదా, ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవడమే. ఒక లూజ్ కుట్టు అయితే వేసుకోండి. లూజ్ కుట్టేసుకుంటే మనం ఉప్ప తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. దాన్ని హెమ్మింగ్ వేసేయడమే. అంటే మళ్ళీ సపరేట్గా మనము హెమ్మింగ్ పట్టి తీసుకొని అలా యాడ్ చేస్తాం కదా. క్లాత్ ఉంది కాబట్టి నేను ఇలా క్లాత్తోనే ఇలా ఫోల్డ్ చేశాను చూడండి. ఇలా హెమ్మింగ్ వేసేసుకోవాలి. ఓకేనా? రెండోది కూడా సేమ్ అలానే కుట్టేసుకోండి. ఉల్టా సీదా చూసుకోవాలి. ఈ కట్స్ పెట్టుకున్న దగ్గర నుంచి ఫోల్డ్ చేసుకోండి. నేనైతే లైన్ వేసాను కదా, ఒక సెకండ్ లైన్ మీద ఫోల్డ్ చేశాను అనమాట. అంటే ఎక్కువ వెడల్పు లేకుండా, అందుకు నేను ఇలా సెట్ చేసుకున్నాను కదా. ఫ్రంట్ పార్ట్ చూసుకోండి. కట్స్ మనం పెట్టిన ఫ్రంట్ లోతు తీసింది రెండు చూసుకోవాలి కుట్టేటప్పుడు, లేకపోతే బ్యాక్ ఫ్రంట్ అలా వచ్చేస్తుంది. ఇలా కట్స్ అయితే ఇలా బ్యాక్ సైడ్ పెట్టేసుకోండి. మనం లోతు తీసుకుంది ఫ్రంట్ అని, లోతు తీయంది బ్యాక్ అని గుర్తుపెట్టుకోవాలి బిగినర్స్. ఓకేనా? నేనైతే సెంటర్ నుంచి అయితే షోల్డర్ నుంచి కుట్టాను. నేను ఎక్కువ నా మెథడ్ అయితే ఇలానే కుడతానండి. ప్రతి ఒక్క బ్లౌజు షోల్డర్ నుంచి కుట్టుకుంటూ వచ్చేస్తాను నేను. చూడండి, మన కట్స్ కూడా కరెక్ట్గా కలిసాయి అన్నమాట.
కటింగ్ చేసుకునేటప్పుడు మనం కట్ చేసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా ఇలానే వచ్చేస్తుంది. కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, అటు ఇటు పోకుండా. కొలతల ప్రకారం కట్ చేసుకున్నాం అనుకోండి, ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా సెకండ్ కుట్టు అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. నేను ఒకటే వేసాను. వేసిన తర్వాత ఇలా సెకండ్ కుట్టు అనమాట. సెకండ్ కుట్టు కంపల్సరీ వేయాలి. ఇప్పుడు నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కుట్టేసుకుంటూ వస్తాను. ఫస్ట్ ఏమో షోల్డర్ నుంచి కుడతాను అటు అటు ఇటు. సెకండ్ స్టిచ్ చేసేటప్పుడు అటు ఇటు లేకుండా కరెక్ట్గా కుట్టాలన్నమాట. అక్కడిక్కడ కొంచెం ఫస్ట్ కుట్టినప్పుడు కాకుండా సెకండ్ కుట్టు కరెక్ట్గా వేయాలి. ఓకేనా? ఇలా రబ్ చేసుకోండి. రబ్ చేసుకుంటే మనకు ఫినిషింగ్ బాగుంటుంది. సెకండ్ది కూడా సేమ్ అలానే కుట్టుకోండి. బ్యాక్ ఫ్రంట్ లోతు ఎక్కడ తీసాము, కట్స్ ఎక్కడ పెట్టుకున్నాము అనేది. ఇప్పుడైతే నేను హెమ్మింగ్ పట్టీ మీద సెల్ఫ్ అంటే మనం సెల్ఫ్ అంటే అదే క్లాత్ అనమాట. అంటే బ్లౌజ్లో క్లాతే తీసుకొని పైపింగ్ ఎలా వేస్తానో చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి బ్లౌజులకు, లైనింగ్ లేని బ్లౌజులకి అయితే చాలా బాగుంటుంది. వేసుకుంటే మందంగా కూడా పట్టి ఇలా సగం ఫోల్డ్ చేయొద్దు, ఇలా పావించి ఫోల్డ్ చేసి కుట్టుకోండి. అంటే రాంగ్ సైడ్ లోపలికి, దారం లోపలికి, రైట్ సైడ్ పైకి ఉండేటట్టు చూసుకోండి క్లాత్. ఇలా కుట్టుకుంటూ రండి. సగం అంటే పావించి ఫోల్డ్, మొత్తం సగం చేయకుండా. చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ మనకు హెమ్మింగ్ పట్టి స్టిచ్చింగ్ బాగా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇలా కుట్టేసుకోవాలి అన్నమాట. చూడండి సన్నగా ఇలా వచ్చేస్తుంది. మనకు పైపింగ్ ఉంటుంది, ప్లస్ హెమ్మింగ్ కూడా వేసేసుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట గల్ల. ఇలా ఇలా కుట్టాం కదా, కొంచెం ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే అటు సమానంగా లేకుండా ఉంటే ఇలా కట్ చేసుకోండి. ఒక 1/2 ఇంచు ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ అయితే ఒక 1/2 ఇంచు, ఇప్పుడు మనము ఉక్సులు పట్టిని కాజా పట్టి నుంచి కుడతాం కదా, లెఫ్ట్ సైడ్ నుంచి కుడతాం కదా, ఇప్పుడు రైట్ సైడ్ నుంచి కుట్టాలన్నమాట. ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. దీంట్లో పైపింగ్లో ఇలా ఫోల్డ్ చేయండి. ఫస్ట్ లైన్ గీసుకోండి. ఎలా మనము స్టిచ్ చేస్తాము, ఒక 1/2 ఇంచు మందంతో. నేను ముందే లైన్ గీసాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ లెంత్ అవుతుందని చెప్పేసి ఒక 1/2 ఇంచు మందంతో లైన్ గీసేసుకున్నాను నేను డ్రాయింగ్ లెక్క. ఆ డ్రాయింగ్ ప్రకారమే స్టిచ్ చేసుకుంటూ రండి. ఈజీగా ఉంటుంది అనమాట బిగినర్స్కి. ఇలా కుట్టుకోవడం వల్ల సెల్ఫ్ పైపింగ్ అనమాట. చాలా బాగుంది ఫ్రెండ్. ఇలా కుట్టాను నేను. ఇలా పైపింగ్ ఉంటుంది, ప్లస్ హెమ్మింగ్ కూడా ఉంటుంది. ఇలా స్ట్రిప్గా కూడా ఉంటుంది అన్నమాట. మనకు ఇలాంటి లైనింగ్ లేకుండా క్లాత్ ఉంటుంది కదా, ఇలా మెత్తటి క్లాత్కి ఇలా వేసుకోవడం వల్ల హెమ్మింగ్ పట్టి బాగా స్ట్రిప్. ఇలా చూడండి, మనం డ్రాయింగ్ వేసుకుంటే ఈజీగా డ్రాయింగ్ ప్రకారమే ఒక 1/2 ఇంచు మందంతో డ్రాయింగ్ వేసేసుకోండి. ఇలా మన గల్లా ఎంత ఉంటే అంత థ్రెడ్ తీసుకోండి. ఆ థ్రెడ్ కూడా కొంచెం ఎక్కువ తీసేసుకొని, నేను చూడండి ఎక్కువే తీసేసుకున్నా, ఎందుకంటే తక్కువ లేకుండా ఎక్కువ తీసుకోండి. ఇలా ఫోల్డ్ చేసేయండి, ఇలా కుట్టేసాను రబ్ చేసి. ఓకేనా? ఇలా రబ్ చేసేయండి. ఇప్పుడు చూడండి, ఇది ఖర్చు ఉంది కదా, మనం కుట్టిన ఖర్చు, ఈ ఖర్చు ఇలా పెట్టేసి దాని లోపలికి ఫోల్డ్ చేసేయాలి అనమాట. అది ఇలా హెమ్మింగ్ వేసేయడమే. మళ్ళీ కుట్టచ్చు. నేనైతే హెమ్మింగ్ వేస్తే చాలా బాగుందండి, నీట్ ఫినిషింగ్ వచ్చేసింది హెమ్మింగ్ వేయడం వల్ల. ఇలా కుట్టండి ఫ్రెండ్స్. నచ్చింది అనుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఇలా నీట్గా నేను హెమ్మింగ్ వేసి కూడా చూపిస్తాను మీకు. ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవడమే అనమాట హెమ్మింగ్. ఇలా హెమ్మింగ్ వేయండి. ఓకేనా? ఇలా చూసుకోండి. అంటే నేను ఫిట్టింగ్ చూపిస్తున్నా. ఫిట్టింగ్ 30 ఇంచ్ కదా, 30 ఇంచులో మనకు 7.5 వచ్చేస్తుంది. ఈ 7.5 ఇట్లా మార్కింగ్ చేసుకోండి, ఫోల్డింగ్ చేసుకోండి బ్యాక్ పార్ట్. ఇలా అటు ఇటు మార్కింగ్ వేసేసుకోండి. మళ్ళీ షేప్ పట్టి
షేప్ పట్టి, ఐ పట్టి, ఉక్స్ పట్టి అయితే అక్కడి నుంచి 7.5. ఐ పట్టి వదిలేసి 7.5 తీసుకోండి. 7.5 తీసుకోండి. ఐ పట్టి వదిలేసి 7.5 తీసుకోండి. మనము కొలిసేటప్పుడు కూడా ఐ పట్టి వదిలేసి కొలుస్తాం కదా, అందుకోసం. ఓకేనా, క్లారిటీగా అందుకు. ఇప్పుడు హ్యాండ్స్ 5 2 లైన్స్ అలాగుంది. ఇదేమో హ్యాండ్ రౌండ్ వచ్చేసి 7.5 ఉంది. ఇలా మార్కింగ్ వేసేసుకొని మనము కుట్టేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. బిగినర్స్కి ఇలా ఫస్ట్ మార్కింగ్ అయితే వేసేసుకోండి, మనకి ఎంత ఉండేది ఆ మార్కింగ్ని బట్టి లైన్ వేసేసుకొని కుట్టుకోండి, అంతే. ఈజీగా ఫిట్టింగ్ వచ్చేస్తుంది. ఈ మార్కింగ్ ఆ మార్కింగ్ కలిపి ఒక పిన్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట, కదలకుండా అటు ఇటు పోకుండా. ఓకేనా, ఇలా ఒక లైన్ స్కేల్ తీసుకొని ఆ మార్కింగ్ కలుపుతూ ఒక లైన్ గీసేసుకోండి. ఇలా గీసుకోవడం వలన ఏంటంటే మనకు డ్రాయింగ్ వేసుకోవడం వలన కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఈ మధ్యలో కట్స్ ఉంటాయి కదా హ్యాండ్స్వి, కరెక్ట్గా ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోండి, పాదం వైపు ఉండేటట్టు సెట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు చూడండి, పిన్ను తీసేసి కింద రబ్ చేసుకోండి గట్టిగా. ఇలా సెకండ్ది కూడా సేమ్ అలాగే కుట్టుకోండి. ఒక సైడ్ కుట్టాను కదా నేను, ఇప్పుడు చూడండి ప్లస్ గుర్తు కూడా కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు రెండోది కూడా సేమ్ అలాగే లైన్ వేసేసుకొని, నేను ఫస్ట్ది చూపించాను కదా ఫ్రెండ్స్, సెకండ్ది లైన్ వేసేసాను నేను. ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఖర్చు పాదం వైపు ఉండేసేటట్టు పెట్టుకోండి, కరెక్ట్గా పట్టేసుకొని కుట్టేసుకోండి. ఓకేనా, పిన్ అయితే పెట్టుకొని ఇలా కుట్టేసుకోండి, ఈజీగా ఉంటుంది. రబ్ చేయండి. ఇలా 2-3 కుట్లు వేసేసుకోండి. ఒకటే వేసాను కదా, అప్పుడు కొలుసుకోండి కరెక్ట్గా ఉందా లేదా, అంటే నడుము లోజు ఇలా పట్టేసుకొని చూసుకోండి. ఇలా ఫోల్డ్ చేసేసి మనకు ఇలా ఫ్రంట్ ఇలా కరెక్ట్గా వచ్చేసింది చూడండి. మన కుట్టిన కుట్టుకు దానికి చెక్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి లూజ్ వస్తుంది, ఒకసారి టైట్ కూడా ఉంటుంది. ఇలా సెకండ్ది థర్డ్ది 3 అయితే సరిపోతాయి, ఎక్కువేం అవసరం లేదు. ఇలా 3 కుట్టిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఒకటి అలా ట్రిమ్ చేసేయండి. ట్రిమ్ చేసి అక్కడక్కడ కట్స్ అయితే పెట్టుకొని ఫినిషింగ్ ఉంటుంది బాగా ఇలా పెట్టడం వలన. ఒక పైన టాప్ స్టిచ్ వేసేసుకోండి, సైడ్ కుట్ట అనమాట. ఇలా వేసేసుకుంటే ఫిట్టింగ్ కూడా అయిపోయింది మనకి ఈజీగా. చూడండి, ఒక 20 మినిట్స్లో బ్లౌజ్ అయిపోయింది. ఇలా వచ్చేస్తుంది. మనం కొలుసుకోవాలి, మనము మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా, నడుము లూజ్ కరెక్ట్గా ఉందా లేదా ఇలా చెక్ చేసుకొని హెమ్మింగ్ చూడండి, నేను కుట్టాను కదా, హెమ్మింగ్ కూడా వేసాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, స్ట్రిప్గా కూడా ఉంటుంది, మెడకు పట్టేసినట్టు. ఇలా వేసుకోవడం వలన సెల్ఫ్ పైపింగ్ అనమాట. ఇలా మనం ఆపోజిట్ వేస్తాం కదా ఎప్పుడు, ఇలా సెల్ఫ్ కూడా వేసేసుకోండి, ట్రెండింగ్గా ఉంటుంది. ఇప్పుడు ట్రెండింగ్గా కూడా ఉంది కదా, నీట్ ఫినిషింగ్ తోటి వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు మెసేజ్ అయితే పెట్టండి. ఓకేనా, ఇలా వచ్చేస్తుంది బ్లౌజు. ఇలా ఫుల్ ఎల్బో హ్యాండ్స్ పెట్టి కుట్టాను కదా. కటింగ్, స్టిచ్చింగ్ అన్నీ చూపించాను ఫ్రెండ్స్. బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.